అందరికీ నమస్తే. నా పేరు వెంకటేష్. మనం ఇప్పుడు కాశీలో ఉన్నాము. కాశీలో హరిశ్చంద్ర ఘాట్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. సత్య హరిశ్చంద్ర గురించి మీరు అందరూ వినే ఉంటారు. గురువుకి ఇచ్చిన మాట తీర్చడం కోసం తన రాజ్యాన్ని, ఆఖరికి తన భార్యను కూడా అమ్ముకొని ఒక కాటి కాపారిగా ఇక్కడ ఉన్నటువంటి శ్మశానంలో ఆయన పని చేయడం జరుగుతుంది. అందుకే ఈ శ్మశానానికి సత్య హరిశ్చంద్ర ఘాట్ అనే పేరు కూడా పిలుస్తారు. ఇక్కడ ఏమంటే 24 గంటలు 365 రోజులు ఇక్కడ శవాన్ని అయితే కలుస్తూనే ఉంటారు. ఎందుకు ఇంతమందిని కాశీలో ఈ సత్య హరిశ్చంద్ర ఘాట్లో గాని, మణికర్ణిక ఘాట్లో గాని కాలుస్తుంటారంటే కాశీలో సాక్షాత్ శివుడు ఉంటాడని మన ప్రజల నమ్మకం. ఇక్కడ చనిపోయినా గాని, అదే విధంగా ఇక్కడ కాల్చినా గాని వాళ్ళకి మోక్షం కలుగుతుందనే ఒక ఉద్దేశంతో ఈ కాశీలో ఇంతమందిని అయితే కలుస్తూ ఉంటారు అని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇక్కడ ఏమంటే కాశీలో కానీ మీరు కాశీలో సత్య హరిశ్చంద్ర ఘాట్లో కానీ లేదా మణికర్ణ ఘాట్లో కానీ ఒక 10 నిమిషాలు ఉంటే మీ జీవితం ఏంటనేది మీకు అర్థమైపోతుంది. అయితే కాలుస్తున్నప్పుడు సినిమా చూసినట్టుగా జనాలు అయితే ఇక్కడ చూస్తూనే ఉంటారు. కానీ మనకి ఇప్పుడైతే ఎవరు లేరు అక్కడ మనం వీడియో తీసినప్పుడు. సో అక్కడ మనకు ఒకసారి పోయినామనుకో అక్కడ ఏంది అనేది మనకు బాగా అర్థమవుతుందండి. సరే, జనరల్గా అయితే మనము మన ఇంటి పక్కల కానీ ఎక్కడో కానీ ఎవరినో కలిస్తే మనము ఒక నెల రోజు అక్కడికి పోము, అంత భయపడుతుంటాం. కానీ ఇక్కడ సత్య హరిశ్చంద్ర ఘాట్లో అయితే అంటే మీరు చూస్తుండ్రు కదా, ఆ కట్ట కాలుస్తూనే ఉంటారు. కానీ భయం అయితే కానీ ఇక్కడ ఎవరికి భయం అయితే ఏర్పడదు, వాళ్ళు జనరల్గానే ఉంటారు. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you.